హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు సంబంధించి ఇప్పుడే మనకు ఒక తాజా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వారికి ముఖ్యంగా 5 పథకాల ద్వారా అయితే సంక్రాంతి పండుగ కానుకగా డబ్బులైనటువంటి వాటిని ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో రైతులకు సంబంధించి 3 పథకాలు, నెక్స్ట్ అదేవిధంగా మహిళలకు సంబంధించి 2 పథకాలు. సో మొత్తంగా మనకు 5 పథకాల ద్వారా సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నారు అనమాట. సో వీటి గురించి నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పథకాల ద్వారా ఎంత అమౌంట్లు అనేటువంటిది విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు ఏ తేదీన అయితే విడుదల చేయబోతున్నారో, దీనికి సంబంధించి మనకు ఇంకా వెరిఫికేషన్ అనేటువంటి దానికి డేట్ అనేది ఉందా, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి దానికి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూసి మీరు ఒక చిన్న లైక్ చేసినట్టు సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోని చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి, ఓకేనా. సో ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు, రైతులకు సంబంధించి ఎటువంటి పథకాలు వచ్చినా కూడా, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు, పొదుపు మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మరిన్ని వీడియోస్ చేసి మీకు అందరికీ తెలియజేస్తాను. ట్రస్టెడ్ ఇన్ఫర్మేషనే అండి, సో ఫేక్ ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కానుకగా మనకు 2024 జనవరి సంక్రాంతి పండుగ కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి 3 పథకాలుగాను, మహిళలకు సంబంధించి 2 పథకాలుగాను విడుదల చేయబోతున్నారు, అమలు చేస్తున్నారనమాట. సో ఇప్పటికే మనకు నిన్న జనవరి 5వ తేదీన బయాన్యువల్ శాంక్షన్ పథకాల ద్వారా మనకు ఇంచుమించు 7 పథకాలు అనేటువంటి వాటిని విడుదల చేశారనమాట. సో వీటితో పాటు మనకు రేషన్ కార్డులు, కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాల పంపిణీ, కొత్త ఇళ్ల పట్టాల పంపిణీ మొదలైనటువంటి అయితే చేయడం అయితే జరిగింది. సో ఇవి కాక మనకు సంక్రాంతి పండుగ కానుకగా మరొక 5 పథకాలు అయితే విడుదల చేయబోతున్నారు రైతులకు, మహిళలకు సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు సంబంధించి పథకాలు చూద్దాము. ఈ వీడియోలో ఒకటి 1 బై 1 నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 పథకాల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ పథకం ఏమిటి అనుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అండి. ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు సంక్రాంతి పండుగ కానుకగా డబ్బులైనటువంటి వాటిని రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారు. ఎవరైతే ఈ యొక్క డిసెంబర్లో వచ్చినటువంటి మీచాంగ్ తుఫాన్లు నష్టపోయి ఉంటారో, ఈ యొక్క నష్టపరిహారం కింద మనకు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎంత అమౌంట్ విడుదల చేస్తున్నారు, ఎప్పుడు విడుదల చేస్తున్నారు, దాని గురించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని చూద్దాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్పుట్ సబ్సిడీ అండి ఇలా ఉంది. పంట నష్టపోయిన రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ముందుగానే తేల్చిందనమాట. సో పంటల వారీగా అరటి హెక్టార్కు, నెక్స్ట్ అదేవిధంగా 25,000 రూపాయలు, తమలపాకు హెక్టార్కు 300 రూపాయలు, ఎర్రమిర్చి, పూల తోటలో బొప్పాయి, కూరగాయలు, నెక్స్ట్ అదేవిధంగా కంద పంటకు హెక్టార్కు వచ్చి మనకు 17,000 రూపాయలు అయితే పరిహారంగా అందించనున్నది. వ్యవసాయ శాఖకు సంబంధించి వరికి హెక్టార్కు 17,000 రూపాయలు అనేటువంటిది అయితే అందించనున్నదనమాట. సో మొక్కజొన్నకు హెక్టార్కు 12,500 రూపాయలు, సో మినుముకు హెక్టార్కు 10,000 రూపాయలు, వేరుశనగకు, నెక్స్ట్ పత్తికి హెక్టార్కు 17,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి దాన్ని అయితే అందించనున్నది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క పంటల వైజ్గా కౌలు రైతులకు సంబంధించి ఎవరైతే నష్టపోయి ఉంటారో ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ వల్ల, సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు పంటల వైజ్గా అయితే ఇంత అమౌంట్లు అనేటువంటి వాటిని అయితే సంక్రాంతి పండుగ కానుకగా వారి ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు, ఎవరైతే మీచాంగ్ తుఫాన్లో నష్టపోయి ఉంటారో. సో అటువంటి వాళ్ళందరికీ కూడా అయితే దీనికి సంబంధించి మనకు ఫైనల్ లిస్ట్ అనేటువంటిది డిసెంబర్ 25వ తేదీనే మనకు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ ఉండాలి అనుకుంటే అధికారులు మీ పంట యొక్క పరిస్థితిని అయితే చూస్తారనమాట. సో మీ పంట నష్టపోయిందా లేదా, సో ఎంత నష్టపోయింది, ఎంత మేరకు నష్టపోయింది, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది చెక్ చేసుకొని సో మీకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయాలా లేదా అనేది నిర్ణయిస్తారనమాట. సో దీనికి సంబంధించి మీ లిస్ట్ అనేటువంటిది డిసెంబర్ 20వ తేదీన అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు అయితే రావడం అయితే జరిగింది. బట్ మనకు దాన్ని మరలా ఎక్స్టెన్షన్ చేశారనమాట. డిసెంబర్ 30 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే అప్పటిలోపు ఎవరైతే ఫింగర్ ప్రింట్ అనేది వేసుకొని ఆన్లైన్లో అప్డేట్ అనేటువంటిది చేసుకో ఉంటారో, సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు అనేటువంటి వాటిని అయితే విడుదల చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి పండుగకి అయితే ఈ యొక్క సబ్సిడీ కింద డబ్బులు అనేటువంటిది విడుదల చేయబోతున్నారు. సో మనకు దీనికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను, ముందు మరిన్ని వీడియోస్ చేసి, ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకొక పథకం ఏమిటి అంటే సంక్రాంతి పండుగ కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి విడుదల చేయబోయేది మనకు రైతు భరోసా పథకం అండి. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి 13,500 రూపాయలు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం అనేటువంటిది మనకు ఇప్పటి వరకు ఒక విడత ద్వారా కూడా డబ్బులు అనేటువంటి వాటిని తీసుకోకుండా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా 3 విడతలకు కలిపి మనకు
13,500 అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్ట్ కూడా విడుదల చేసేసారనమాట. సో మనకు లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 30 వరకు వెరిఫికేషన్ డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఎవరైతే డిసెంబర్ 30 లోపల వెరిఫికేషన్ అనేటువంటి దాన్ని చేసుకొని ఆన్లైన్లో అప్డేట్ చేయించుకొని మీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది వేసుకొని అప్డేట్ చేయించుకొని లిస్ట్లో మీ నేమ్ అనేటువంటిది వచ్చి ఉంటుందో, సో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కింద డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా మనకు సంక్రాంతి పండుగ కానుకగానే విడుదల చేస్తున్నారనమాట రైతులకు. సో దీనితో పాటు మనకు రైతు భరోసా పథకంతో పాటు పీఎం కిసాన్ అండి. సో ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు 2,000 అనేటువంటిది కూడా విడుదల చేయబోతున్నారు. సో మనకు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తుందన్నమాట. అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క పీఎం కిసాన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అయితే అందించనున్నది. సో ఈ విధంగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు సంక్రాంతి పండుగకి కానుకగా అయితే విడుదల చేయబోతున్నారు. మొత్తంగా మనకు 15,500 అనేటువంటిది అయితే విడుదల చేశారనమాట. సో అది రైతు భరోసా పథకం కింద 13,500, దీనికి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు 2,000. సో దీంట్లో మనకు రైతు భరోసా పథకం మాత్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అందించనున్నది. సో నెక్స్ట్ అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి 2,000 అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఓకేనా. ఒకవేళ మీరు ఈ యొక్క పథకాలకు ఎలిజిబులా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేదు అనుకుంటే మీరు మీ యొక్క గ్రామం పరిధిలోనే ఉన్నటువంటి ఈ యొక్క ఆర్బీకేలకు వెళ్ళి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అధికారులను అయితే సంప్రదించినట్లయితే సో వాళ్ళు మీకు మీ నేమ్ అనేది అర్హుల లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసి అయితే చెప్తారు. సో మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో లేదో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసి చెప్తారు. ఓకేనా. సో వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎటువంటి మార్పులు వచ్చినా కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకు మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక మనకు నెక్స్ట్ అదేవిధంగా మహిళలకు సంబంధించి సంక్రాంతి పండుగ కానుకగా 2 పథకాలు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. సో ఆ యొక్క పథకాలు ఏమిటో నేను ఇప్పుడు 1 బై 1 అయితే విడుదల చెప్తాను. అయితే మనకు ఆ యొక్క పథకాల్లో ఫస్ట్ది ఏమిటి అనుకుంటే ఉచిత ఆర్టీసీ ప్రయాణం అండి మహిళలకు సంబంధించి. అయితే ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేటువంటిది మనకు ఇప్పటివరకే మనకు 2 రాష్ట్రాల్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ అమలు చేస్తున్నారనమాట. ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేటువంటిది కేవలం మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకురావాలి అంటూ కసరత్తు అయితే చేస్తున్నారు. సో మనకి ఇంతకు ముందే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేటువంటి దాన్ని తీసుకువస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు శపథం అయితే చేశారనమాట. అయితే దీనికి సంబంధించి మనకు ఇంకా చర్చా సమావేశాలు అయితే ఉంది. సో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ తిరుమల రావు గారు మనకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక నివేదిక అయితే పంపించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనకు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పెట్టినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటువంటిది ఇంత నష్టపోతుంది, ఇంత నష్టపరిహారం అయితే వస్తుంది, సో ఇంతవైతే నష్టం కలుగుతుంది అనేటువంటిది ఒకటే ఉత్తర్వు అయితే జారీ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలా లేదా అనేటువంటిది అయితే నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. సో మనకు మ్యాక్సిమం సంక్రాంతి పండుగ లోపలైతే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తే సంక్రాంతి పండుగ కానుకగా అమలు అయితే చేసేస్తారు. సో లేదు అనుకుంటే మనకి ఈ యొక్క పథకం అయితే అమలు చేయరు. నాకు తెలిసి మ్యాక్సిమం చేస్తారనమాట. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఇటువంటి పథకాలు అనేటువంటివి అనేకవి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా. సో దీనికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పథకం ఏమిటి అంటే మహిళలకు సంబంధించి మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వారి ఖాతాల్లోకి వడ్డీ అనేటువంటి దాని కింద మనకు పొదుపు మహిళలకు వారి ఖాతాల్లో ఈ యొక్క పథకం ద్వారా అయితే విడుదల చేయబోతున్నారు. ఇది మనకు జనవరి 23వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. జనవరి 23వ తేదీ నుంచి అయితే మనకు జనవరి 23వ తేదీన ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి బటన్ నొక్కి డబ్బులు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేశారు. అర్హులైనటువంటి మహిళల ఖాతాల్లోకి అందరికీ అయితే విడుదల చేశారనమాట. 2019 నుంచి ఎవరైతే లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని సకాలంలో చెల్లించి వడ్డీ చెల్లించుంటారనమాట. అప్పుడు సో యొక్క వడ్డీనే మీకు తిరిగి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా అయితే మనకు మహిళలకు తోడుగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇదండి డీటెయిల్స్ ఈ యొక్క పథకానికి సంబంధించి. మీరు అర్హుల లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. మీ దగ్గర మెంబర్ ఐడి ఉన్నట్లయితే మెంబర్ ఐడి ఇదే కంపల్సరీ అండి. మెంబర్ ఐడి లేని మీరైతే చెక్ చేసుకోలేరు.
సో ఇక మరొక పథకం ఏమిటి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మహిళలు ఎదురు చూస్తున్న పథకం ఏమిటి అంటే, చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. మీరు ఎప్పుడు అడిగేటువంటి పథకం ఏమిటంటే వైఎస్ఆర్ చేయూత పథకం అండి. ఈ యొక్క చేయూత పథకం ద్వారా మనకు 4వ విడత డబ్బులనేటువంటి వాటిని విడుదల చేయాలి. అయితే మనకు రూ. 18,750 అనేటువంటిది ఫిబ్రవరి 5వ తేదీన అయితే విడుదల చేయనున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఎవరైతే ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది వేసుకొని అప్డేట్ చేయించుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది వారి ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ మీ గ్రామాల్లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే చేయించుకుంటూ ఉంటారండి. ఫింగర్ ప్రింట్ అప్డేట్ అయితే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఫింగర్ ప్రింట్ అప్డేట్ అనేది వేసుకొని మీ యొక్క నేమ్ అనేటువంటిది అర్హుల లిస్టులోకి వచ్చేటట్లయితే మీరు చూసుకోండి. ఓకేనా. సో వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మరొక వీడియోస్తో చేసి మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.